నేటి కలం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాయిగ్రావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన ఘన స్వాగతం పలికిన రామచంద్రాపురం గ్రామ ప్రజలు. వితంతువులు పింఛన్లు పొందేందుకు సదవకాశం, లబ్ధిదారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన. ఉగ్రవాదుల దాడి ఒక ఏహమైన చర్య, ఎంపీ డీకే అరుణ. సిద్ధమైన గులాబీ రంగు కార్లు జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాతత్వ సభకు భారీగా సన్నాహాలు, కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు. లండన్ లో పాకిస్తాన్ హై కమిషన్ ఎదుట భారతీయుల నిరసన, మీ గొంతు కోస్తా అని హెచ్చరించిన పాక్ అధికారి. మే 1న సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటన, పర్యవేక్షిస్తున్న మంత్రి ఆనం. విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. ఆన్లైన్ యాప్లో ఘరానా మోసం, కోడిగుడ్డుకు బదులు ఆర్టిఫిషియల్ గుడ్డు డెలివరీ ఇచ్చిన జెప్టో డెలివరీ బాయ్. అనకాపల్లి శనివారం నాడు పాయకరావుపేట నియోజకవర్గంలోని హోంమంత్రి అనిత పర్యటించారు. కోట ఊరట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో దుర్గా గాయత్రి దేవి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనితకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పందూరు గ్రామంలోని 5,75,00,000 నిధులతో నిర్మిస్తున్న బ్రిడ్జిని శంకుస్థాపన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రిడ్జి లేక పందూరు, పాత గట్టివాడ, ములగలలోవ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పందూరు బ్రిడ్జికి శంకుస్థాపన చేయడంతో హోంమంత్రి అనితకు 3 గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత నక్కపల్లిలోని మత్స్యకార భరోసా భృతి పంపిణీ చేశారు. వితంతువులు పెన్షన్లు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదావకాశం కల్పిస్తోందని రాష్ట్ర చిన్న మధ్య తరహతి పరిశ్రమలు సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం పార్టీ కార్యాలయంలోని అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారుడు చనిపోతే వెంటనే అతని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు అయ్యేలా ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. దీనివల్ల 89,788 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మే 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 50 MSME పార్కులను ప్రారంభిస్తామని తెలిపారు. క్లారిటీ ఇస్తూ ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. రేపు మే 1వ తారీఖున ఏవైతే స్పౌస్ పెన్షన్ అనేది పబ్లిక్లో నీడ్ ఉందో ఆ నీడ్ని దృష్టి ఆలోచించి స్పౌస్ పెన్షన్ సుమారు 90,000 మందికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 90,000 పెన్షన్స్ కూడా రేపు 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మరి గత పాలకుల్లో హస్బెండ్ చనిపోతే పెన్షన్ అనేది వైఫ్కి రావడం అనడానికి సుమారు 6 నెలలు సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది. మరి దాన్ని ఆ సిచ్యువేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఒక పెన్షన్దారుడు కాలం చేస్తే స్వర్గస్థులు అవుతే వైఫ్కి రావాలంటే ఆ 6 నెలలు వెయిట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని ఈరోజు హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే వైఫ్కి అంటే భార్యకి వచ్చేలాగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. దాని నిమిత్తమే మన నవంబర్ 1న ఇవ్వడం జరిగింది. అయితే సుమారు ఇప్పటికే 30,000 మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు 1వ తారీఖున ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 90,000 కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు మంజూరు చేసి అవి శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 35 కోట్ల రూపాయలు రేపు 1వ తారీఖు నుంచి ఈ 90,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఉగ్రవాదుల దాడి ఒక హేయమైన చర్య అని, మతోన్మాదంతో అమాయకుల ప్రాణాలు బలిగొన్నారని అన్నారు ఎంపీ డీకే అరుణ. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి ఉగ్రవాద చర్యలకు సహించేది లేదని అన్నారు అరుణ. ఒక హేయమైనటువంటి నీచమైనటువంటి దాడి అని పర్యాటకుల మీద, అమాయకులైనటువంటి పర్యాటకుల పైన, నిరాయుధులైనటువంటి వారి పైన ఉగ్రవాదులు దాడి చేయడం అంటే ఒక పిరికి పద్ధతనమని చెప్పక తప్పదు. వాళ్ళు పర్యాటకులంతా ఈరోజు కాశ్మీర్లో మంచిగా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రానికి
కేంద్రంగా ఈరోజు రూపుదిద్దుకోబడ్డటువంటి కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత రోజు రోజుకి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం పుంజుకుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాశ్మీర్ ప్రాంతానికి టూరిస్టులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమ్మర్లో, వేసవి కాలంలో స్విట్జర్లాండ్ రోజు కాశ్మీర్ భాగం భారత్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు 370 ఆర్టికల్ని రద్దు చేస్తామనే ఎన్నికలకు పోయింది. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 370 ఆర్టికల్ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అక్కడ నెలకొంటున్నటువంటి పరిస్థితులే కానీ, డెవలప్మెంటే కానీ, టూరిజం యొక్క అభివృద్ధే కానీ, పెద్ద ఎత్తున పర్యాటకుల యొక్క పర్యటనలే కానీ, ఇవన్నీ కూడా కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి అంతా కూడా అంతకుముందు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా ఉండేది కాదు. కాశ్మీర్లో అక్కడ ఇక్కడ అనేక సందర్భాలు జరుగుతున్నటువంటి దాడులకు అక్కడ ఉపాధి కూడా వాళ్ళకు దొరికేది కాదు. ఒక్కొక్కరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు లోకల్గా పిల్లలకు, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు 500 అదే ఇచ్చి రాళ్ళు వేపించడము, అట్లాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు. ఈరోజు పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం ప్రారంభించిన తర్వాత భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ని రద్దు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యి ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ అనేటటువంటి ఒక ఆలోచన కలిగించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కాశ్మీరే కాదు భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ఉంటే, కాశ్మీర్కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటే చూసి జీర్ణించుకోలేనటువంటి పాకిస్తానీలు ఈరోజు ఈ ఉగ్రవాదుల దాడులను జరిపించి ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరు పర్యాటకులు రాకూడదు, ఈ ప్రాంతానికి వస్తే భయపడాలనేటువంటి ఒక భయాన్ని సృష్టించే విధంగా వాళ్ళు చేసినటువంటి దాడి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి విబిఐటి కళాశాలలో విద్యార్థులు అసభ్యకర ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వార్డెన్, హాస్టల్ విద్యార్థులు షార్ట్ వేసుకుని ఉండగా ఫోటోలు తీసిన వార్డెన్ వాటిని సోషల్ మీడియాలో పొందుపరచడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. దీంతో కళాశాల గేట్ ముందు వార్డెన్ ను అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు విద్యార్థులు. 15 మంది విద్యార్థులను హాస్టల్లో బంధించి ఉంచి యాజమాన్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పటాన్చెరు నియోజకవర్గం యువజన నాయకుడు సాయి చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో చలో వరంగల్ కు సిద్ధమైన గులాబీ రంగు కార్లను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 25 ఏళ్లు అవుతున్నటువంటి సందర్భంగా ఆదివారం రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకే ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు. గ్రామాల్లో దండోరతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలోని డప్పు కొట్టి దండోరా వేయించారు. సిరిసిల్లలో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ఆహ్వాన లేఖలు బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కరీంనగర్ నుంచి ఎల్కతుర్తి వరకు దారి పొడవున స్వాగతం తోరణాలు, గులాబీ జెండాలతోటి పార్టీ నాయకులు నింపేశారు. నెంబర్ 7 పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కాశ్మీర్లోని పహల్గాంలోని హిందువులపై ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులకు వ్యతిరేకంగా ఆ యొక్క దాడిని ఖండిస్తూ ఈ రోజు కొత్తగూడెంలో భారీ ఎత్తున హిందూ సమాజం ఓల్డ్ డిపో నుంచి ర్యాలీ మొదలుకొని గణేష్ టెంపుల్, రైతు బజార్, సూపర్ బజార్ వద్ద మానవహారం నిర్వహించి బస్టాండ్ మీదుగా పోస్ట్ ఆఫీసర్ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భారీ ఎత్తున నినాదాలు చేస్తూ సెక్యులర్ ముసుగులో హిందువులను అణచివేస్తున్నారు అంటూ ప్లకార్డులతోటి పెద్ద బజారు, చిన్న బజారు వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తేదీ 27/4/2025 ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజతోత్సవ కార్యక్రమానికి వరంగల్లో ఎలగదుర్తి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. గౌరవనీయులు తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సభ ఎలగదుర్తి దగ్గర బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా 37వ వార్డు స్థానిక మాజీ కౌన్సిలరు దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆహ్వాన పత్రిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు
భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ గూడూరు ప్రవీణ్ గారి సారథ్యంలో స్థానిక కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా వార్డు అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కూరపాటి భూమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక 20 ఇళ్ళు తిరిగినాం. ఈ 20 ఇళ్లలో వచ్చిన స్పందన, మేము వ్యక్తిగతంగా వస్తాము, పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని రకాల లబ్ధి పొందినమో మాకు తెలుసు, ఇప్పుడు ఏదైతే గత 16 నెలలుగా మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా మీరు మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి, మేమే వస్తాం, లేకపోతే మా వెహికల్ తీసుకొని మేమే వస్తాం అని చెప్పని ప్రజల దగ్గర నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ 2 రోజుల్లో మా వార్డు మొత్తం ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటికి ఒక పత్రిక, మనం లగ్గాలు చేసుకుంటాం, కార్యక్రమాలు చేసుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో ఇది మా బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక పండుగ. అంటే ప్రతి సంవత్సరం మనం బర్త్డేలు జరుపుకుంటాం, పెళ్లి రోజులు జరుపుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంటుందో అదే ప్రకారంగా భారత రాష్ట్ర సమితి పార్టీ 24 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవులు కేసీఆర్ చెప్పే మాటను విని మనం పడుతున్న ఇబ్బందులు మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఇంటికి పంచుతా ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. జై తెలంగాణ. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లండన్ లోని పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట భారతీయులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్నటువంటి పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రాహత్ ఇండియన్స్ ని మరింత రెచ్చగొట్టారు. మీ గొంతు కోస్తా అని సంచలనం చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అధికారి ఇలా బహిరంగంగా రెచ్చిపోవడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నవీపేట మండల కేంద్రంలోని సినీ పక్కీలు చోరీ జరిగింది. ఓ వృద్ధురాలి నగలు, 3 కిలాడి లేడీలు అపహరించారు. బస్టాండ్ లో కృష్ణాబాయ్ అనే వృద్ధురాలిపై దాడి చేశారు. కంట్లో కారం చెల్లి విచక్షణ రహితంగా దాడి జరిపారు. కత్తి చూపించి బంగారు నగలు అపహరించారు. వృద్ధురాలు అరుపులు కేకలు పెట్టడంతో కిలాడి లేడీలు పారిపోయారు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నగలు స్వాధీనం చేసుకున్నారు. 3 తులాలు 4 తులాలు తీగున్నది, పూసలు ఉన్నాయి, గొలుసున్నది. ఆమె బాత్రూమ్ పోయిందట, ఇద్దరు ఉన్నారట. ఆమె తల్లి బిడ్డలు ఉన్నారట, బిడ్డ బయట ఉన్నట. ముసలమ్మ లోపలికి పోగానే కారం పొడి పోసి కత్తితోటి ఓడిచి అన్ని కూర్చుకున్నది. ఓడి చేతి అయింది, ఈడ కారం పోసింది, ఈడ అంతా తెగిపోయింది. నవీన్ గారు తీసుకో, అది ఎంబడబడితే వినీత్ గారిది ఎంబడబడితే రేప్ కేసు పెడతాను దీని మీద. భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పెద్ద ఆడిసెళ్లపల్లి మండల కేంద్రంలో భూభారతి భూమి హక్కుల చట్టం 2027పై ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు. భూమి ఉన్న రైతులు, భూమి లేని రైతులు సైతం భూభారతి చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భూభారతి పోర్టల్ మాత్రం జూన్ 2 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూభారతిలో ఉన్నాయని, ధరణి పోర్టల్లో రికార్డులను సవరించే అవకాశం లేదని, భూభారతిలో రికార్డులను సవరణ చేసుకోవచ్చని తెలిపారు. భూములపై జరిగినటువంటి లావాదేవీలన్నింటినీ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31న సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అందరికీ తెలిసేలా ప్రచురించడం జరుగుతుందని చెప్పారు. గతంలో సాదా బైనామా, ప్రతి మ్యూటేషన్ తదితర అన్నింటికీ రైతులు సమస్యలు ఎదుర్కొన్నారని, భూభారతిలో ఎలాంటి ఇబ్బంది లేదని, కింద స్థాయిలో అన్యాయం జరిగితే పై స్థాయిలో అప్పీల్కు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది. పోర్టల్ 2 జూన్ నుంచి అమల్లోకి వస్తా ఉంది. దయచేసి ఆ క్లారిటీ రెవెన్యూ పరంగా కూడా మా అధికారులు అందరికీ ఉండాల్సిన అవసరం. చట్టం అమల్లో ఉంటే మరి లాభం ఏంటి? మీరు రిజిస్ట్రేషన్కి పోతున్నారు అనుకోండి, గుడిపల్లిలో ఉన్న కొంతమంది హైదరాబాద్లో పని చేస్తూ ఉండవచ్చు, లేదా బయట పని చేస్తూ ఉండవచ్చు. మీకు ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయించాలి అనుకోండి, మీరు కొన్ని కారణాలతో గుడిపల్లికి రాలేకపోయారు. మీ దగ్గర ఉన్న ఈపీపీబీ నంబర్, ఈ పాస్బుక్ నంబర్, పట్టా పాస్బుక్ నంబర్తోనే మా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళకి ఇప్పుడు ఉన్న చట్టంలో విసులుబాటు ఉంది. దయచేసి రెవెన్యూ పరంగా కూడా ఎవరు కూడా మళ్ళీ అప్లికెంట్ని, అర్జీదార్ని తిరిగి పంపాల్సిన అవసరం లేదు. చట్టం ఇప్పుడు కూడా అమల్లో ఉంది. ఎవరైనా మా సిబ్బంది ఇలా మీకు వేరే కాడ ఏదైనా వేరే మాట చెప్తే మీరే ఈ మాట గట్టిగా చెప్పుకోవచ్చు. మీడియాలో అంతా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చట్టం అమల్లో ఉంది. ఏదైతే కొత్త పోర్టల్ మనం చెప్తున్నామో, కొత్త పోర్టల్ మాత్రం 2 జూన్ నుంచి అమల్లోకి వస్తుంది.
మే 1న సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నట్లుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పర్యటన ఏర్పాట్లపై అధికారులతో పర్యవేక్షించారు. ఆత్మకూరు సమీప గ్రామంలో పింఛన్ల పంపిణీ, నారంపేట వద్ద ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం, పార్టీ కార్యకర్తలతో సమావేశం వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్కులో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పనులు కూడా ఎంతవరకు జరిగాయి, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనేటువంటిది అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు నెల మే 1వ తారీఖున మేడే రోజున పారిశ్రామిక ప్రగతి గురించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఎంపిక చేసుకొని ఇక్కడి నుంచే రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ పార్కుల్ని ప్రారంభించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ ఎంఎస్ఎంఈ పార్కుని దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో అనేక పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకి ఒక మంచి మార్గాన్ని చూపించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ని ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేస్తున్న దాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజు శేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీ జి గుణం రామకృష్ణ, నార్త్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతి రాయ్, పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్లు శ్రీకృష్ణ మోహన్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ చిన్న కొండలు రావు, గురుప్రకాష్ వారి సిబ్బందితో మొత్తం 100 మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లోని నార్త్ డివిజన్ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీలో ఏ బ్లాక్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి 8 గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో 73 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 512 ఫ్లాట్లను మరియు 1042 మంది నివాసితులను తనిఖీ చేసి వారిలో ఐరిస్ వాహనం ద్వారా 83 మందిని తనిఖీ చేసి 2 రౌడీ షీటర్లను, 1 క్రైమ్ సస్పెక్ట్ షీటర్ మరియు 2 పాత కేసుల్లో నిందితులను మొత్తం 5గురిని గుర్తించడం జరిగింది. ఇవాళ మనం ఉన్న పిఎస్ లిమిట్స్లోని ఉన్న బాంబే కాలనీలోని ఏ బ్లాక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 7:30 వరకు కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 100 మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి ఐరిస్ సిడిఐసి విభాగము, ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు. దీంట్లో మొత్తంగా 108 మందిని చెక్ చేయగా అందులోని 5 సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు. అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, రికార్డ్స్ లేనివి కానీ, ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు 16 బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 16 బ్లాకుల్లోని 500 ఇల్లుని చెక్ చేసాము. తరువుగా అన్నీ చెక్ చేసిన తర్వాత మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఇలా రెగ్యులర్గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి రెగ్యులర్గా సిటీలోని కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం వెస్ట్లో చేశారు మా డివిజన్లో, మా జోన్లో. అలాగే ఇప్పుడు నిన్న ప్లేస్ లిమిట్స్లో చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వీక్ కానీ ఇంకో ప్లేస్ లిమిట్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్, లాజిస్ట్ చెకింగ్, హాస్టల్ చెకింగ్ ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ పోలీసింగ్ పోలీస్ వారు నిర్వహిస్తూ ఉంటారు. సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. అండ్ పబ్లిక్ అందరికీ విన్నపం ఏంటంటే మీ వెహికల్స్కి ఏదైనా నంబర్స్ కానీ, నెంబర్ ప్లేట్స్ లేకుండా కానీ మీరు ట్రావెల్ చేస్తూ
హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది వేయడం జరుగుతుంది. కొత్త ఎన్డీ యాక్ట్ ప్రకారము ఫైన్స్ అన్నీ కూడా రివైజ్ చేశారు. ఇప్పుడు అధికంగా ఫైన్స్ ఉంటాయి కాబట్టి అందరూ పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేసి అవన్నీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అయితే దేశంలో ప్రముఖమైన నగరాల్లోని ఒక్కటైన విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని, సరైన కార్యాచరణతో ముందుకెళ్లాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా రోజురోజుకు ఎదుగుతున్నటువంటి విశాఖ నగర గౌరవాన్ని, ప్రతిష్టతను కాపాడుకునేలా సమిష్టి కృషి చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈరోజు డిఆర్సీ మీటింగ్లో ముందుగా మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలో తీవ్రంగా ఖండిస్తూ మన జిల్లా, మన విశాఖపట్నం వాసి, అదేవిధంగా కావల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవటం, దాని పట్ల డిఆర్సీలో వారికి సంతాపం తెలియజేస్తూ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి గారికి, ప్రభుత్వానికి అండగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మనందరం కూడా దానికి తోడ్పాటు అందిస్తామని చెప్పేసి తెలియడం జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా పరిగణించి స్వయంగా వారే ఈ భూమి మీదకి మన రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఆ బాడీ రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి వారు రావడం, నివాళులు అర్పించడం మీరు చూసే. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు అన్ని పక్షాల కూడా దీనికి సంఘీభావం తెలియజేసింది. ఇది ఈరోజు డిఆర్సీలో వారికి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్సీలో ప్రధానంగా జీవీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాను, వాటర్ సప్లై, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా టిట్కో గురించి కూడా చర్చ జరిగింది. టిట్కోతో హౌసెస్లో 2019కి ముందు నుంచి ఉన్నటువంటి హౌసెస్ తర్వాత ఇప్పటి వరకు కూడా సంఖ్య పెరిగిపోయినాయి. కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా కూడా, కొంతమంది పేమెంట్ చేయకుండా కూడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి అంశాలని ప్రజాప్రతినిధులు ప్రస్తావించడం జరిగింది. ఈ టిట్కో అదేవిధంగా విఎంఆర్డి మాస్టర్ ప్లాన్ మీద ప్రత్యేకంగా మే నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రగతి నగర్ లో నివసిస్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కోడిగుడ్లు తినాలనే ఆశతో జెప్టో ఆన్లైన్ యాప్ లోని ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ తీసుకున్న వ్యక్తి అది ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆర్టిఫిషియల్ కోడిగుడ్డు దర్శనమిచ్చాయి. తీరా అవి ఉడకబెట్టి చూస్తే అందులో రబ్బర్ బాల్స్ కనిపించాయి. దీంతో అతడు అవాక్కయ్యాడు. తీసిన నవ్వే మొత్తం నవ్వే లేదు. ఇంకా తిన్నా ఒకటి కసకసార్లు అవుతుంది. చూడాలి. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి చాలా బాధాకరం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మక సభ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. 1969లోనే మొదటిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభించి మధ్యలోనే ముగించారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో దేశంలోని ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనకే ప్రజలు విసిగిపోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అఖిల పక్షంలో కానివ్వండి, రెండోది జరిగిన వెంటనే
మరి వారి యొక్క రియాక్షన్ కానివ్వండి, మేము మా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. పార్టీ పరంగా మన దేశం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టులు సమ్మర్ హాలిడేస్ కోసం అక్కడికి పోవడం, దగ్గర 26-27 మంది ఆ ఉగ్రవాద దాడిలో మరణించడం, చాలా మంది ఇంజూర్ కూడా కావడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం విషయాన్ని కాశ్మీర్ పహల్గాం బైసారన్ మైదానంలోని అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భువనగిరి పట్టణంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మత పెద్దలు మౌలానా ఫెరోజ్, నాయకులు అతాహర్, ప్రమోద్ కుమార్, అవేజ్ చిస్టి, రహీం అడ్వకేట్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం పచ్చటి బైసారన్ మైదానంలో ఆహ్లాదకరమైన అనుభూతికి వెళ్లిన పర్యాటకులపై మంగళవారం ఉగ్రవాదులు పాశవికంగా కాల్పులు జరిపి అమాయక ప్రజలను దారుణంగా హత్య చేసిన సంఘటన ఉగ్రవాదుల క్రూరత్వానికి నిదర్శనమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలోని అమరులైన మరియు గాయపడ్డ వారికి సంఘీభావంగా ముస్లింలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వంపై జరిగిన దాడి అని, ఇలాంటి అమానుష చర్యలు కేవలం రాక్షసులు చేయగలరని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏహ్యమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్న ముస్లింలు, భువనగిరిలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఏకమై ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో ఒక అనిశ్చితిని నెలకొల్పాలని ఒక ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద చర్య, ఇది ఏహ్యమైన చర్య. అది కాకుండా ఇటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది తప్ప ఇక్కడ ఎవరెవరో ఏ మతమో ఏ కులమో తీవ్రవాదానికి కానివ్వండి, ఉగ్రవాదానికి కానివ్వండి ఎలాంటి మతాలు ఉండవు, కులాలు ఉండవు. వాళ్ళ చర్యలు ఏవైతున్నాయో ఖండించాలి. వాళ్ళపైన తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి అతి త్వరలోనే పుల్గాంలో జరిగినటువంటి కానివ్వండి, పహల్గాంలో జరిగినటువంటి కానివ్వండి, పుల్వామాలో జరిగినటువంటి ఈ దాడిని, అక్కడ ఉన్న దోషుల్ని కఠినంగా శిక్షించాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విశేషాలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.